వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అది అనంతపురం నెల్లూరు సార్ బండి. అనంతపురంలో 10 గంటలకు వస్తుంది. నెల్లూరు పడానికి 4 గంటలకు వచ్చిన 4:20 కల్లా జరిగింది సార్. లారీ అయినా ఇక్కడ ముందుకు వచ్చేసినట్టు అనేసి నేను సైడ్ దిగేసరికి ఇట్లా వచ్చింది. ఆ ఎగరడం వల్ల బ్రేక్ టచ్ అయ్యలేకపోయినా బ్రేక్ టచ్ చేసి ఇక్కడ ఆగిపోతాను సార్. అది సార్ జరిగింది. 22 మంది ఉన్నారు సార్. దెబ్బలు ముగ్గురికేమో లైట్గా దెబ్బలు అంటే 6 పోయినారు. అక్కడ సార్ ఫోన్ చేసినా బాబు ఎవరో దెబ్బలు తగ్గిపోతుంటే వాళ్ళు దివాళీ బస్సులో వెళ్ళిపోయినారు సార్. గుంటకల్ బస్సులో ఎక్కించి పంపించారు. 4:20, 4:25 అట్లా అయిపోయింది సార్. అనంతపురం నుంచి నెల్లూరు బస్సు సింగిల్ డ్రైవర్. గవర్నమెంట్ రియాక్షన్ తీసుకోవాలి. ఏదైనా జరిగితే గవర్నమెంట్ కట్టదా ప్రజలకి ఎందుకు వాళ్ళు మనుషులతో ఆడుకుంటారు, వాళ్ళు విలువ తెలియదు. నేను నెల్లూరు నుంచి అనంతపురం పోయాను. 2 డ్రైవర్లు ఉన్నారు. మరి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకొని 8 అవర్స్ నిద్ర లేకుండా ఎలా నడుపుతారు? మీరు వేలు చెప్పండి సార్. రేపు ఏదైనా మొత్తం ఫుల్ బస్సు ఉంది, కింద పడింది సరిపోయింది, అది ఎదురు బస్సు యాక్సిడెంట్ పడుతుంది. ఏమి పరిస్థితి? అప్రాస్గా నా కరెక్ట్ తెలియదు 15-20. మా ఆడవాళ్ళకి దెబ్బ, నాకు దెబ్బ, పాప మంచి దెబ్బ దిగింది. వాళ్ళు డాక్టర్ తీసుకుని హాస్పిటల్ చూపించుకోగలుగుతారు. ఇంకో పక్కకి చేయడానికి ఎవరు ఎంతమంది తగ్గిలో నాకు తెలియదు. నేనే ఫ్రంట్ ఉన్నా కాబట్టి అర్థం పగలగొట్టి ఫ్రంట్ అర్థం పగలగొట్టి అందరినీ బయటపెట్టారు. అనంతపురం నుంచి మధ్య వెళ్ళాక బాగా దిగలేదు. ఆ మధ్య నుంచి గోడ పడిపోయింది. బస్ స్టాండ్లోనే గోడ పడిపోయింది. ఆ నుంచి వెనక్కి రివర్స్ చేస్తే బస్ స్టాండ్ పోయేసి ఆ నుంచి హైవే ఎక్కడో వాడు వేరే ఊరు తిరిగిపోయింది.